ఆయుధాలు లేకుండా యుద్ధానికి వెళ్ళినట్టు బేకింగ్ సోడా గానీ, కేక్‌కి సంబంధించినవి ఏవి కూడా లేకుండా మనం ఇంట్లోనే ఇన్‌స్టెంట్‌గా ఇలా మినీ కేక్‌ని ప్రిపేర్ చేసేయొచ్చు. మన ఇంట్లో ఉన్న గుంత పొంగనాల ప్యాన్‌లో ఇలా మినీ కేక్‌ని ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా ఒక్కటి కూడా మిగిల్చకుండా తినేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఇన్‌స్టెంట్ మినీ కేక్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, వచ్చేయండి మరి. ముందుగా ఒక మిక్సీ జార్‌లోనికి 1 కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకున్నాను. ముందుగా ఈ గోధుమ రవ్వను బాగా గ్రైండ్ చేశాను. మరీ మెత్తగా పౌడర్‌లాగా కాకుండా కొంచెం పౌడర్‌లాగా, కొంచెం నూకల్లాగా ఉన్నా పర్వాలేదు. అలా మిక్సీ పెట్టిన తర్వాత అందులోకి అరకప్పు వరకు శనగపిండి, అరకప్పు వరకు కాచి చల్లార్చిన పాలు, అలాగే కొంచెం తేనెను, అలాగే 1 కప్పు వరకు పంచదారను కూడా యాడ్ చేసి దీన్ని బాగా మిక్సీ పట్టాను. చూసారు కదా, ఈ రకంగా వచ్చింది. ఇక వెంటనే ఆలస్యం చేయకుండా పొయ్యి మీద గుంత పొంగనాల ప్యాన్ పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసి బాగా వేడెక్కిన తర్వాత ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా గుంత పొంగనాలను పోసుకుంటున్నాను. అందులో పోసుకున్న తర్వాత అలా మొత్తం అన్నీ ఫిల్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న బాదం పప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాని మీద పెట్టుకున్నాను. మినీ కేక్ అన్నాను కదండి, మినీ కేక్ అంటే మినీ సైజులోనే ఈ బాదం ముక్కలను కట్ చేసుకొని అలా కేక్ మీద అద్దాను. మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు. నేను ఓన్లీ బాదం మాత్రమే వేసుకున్నాను. అలా కాసేపు ఇవి ఒకవైపు బాగా కాలిన తర్వాత ఒకవైపు నుండి మరొక వైపుకి ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకునేసరికి చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అంత బాగా వచ్చాయండి ఈ మినీ కేకులు అనేవి. చాలా పర్ఫెక్ట్‌గా, అలాగే చాలా స్మూత్‌గా కూడా ఉన్నాయండి. ఇలా ఇంట్లోనే మనం చాలా సింపుల్‌గా ఇలా మినీ కేక్‌ని చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, వెంటనే వెళ్ళి మీ పిల్లలకు కూడా ఇలాంటి మినీ కేక్‌ని ప్రిపేర్ చేసి ఇవ్వండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వెళ్ళే ముందు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.